நடிகருக்கு வணக்கம். సాధారణంగా హిట్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతుంటాయి. అది చిన్నదా పెద్దదా అనే తేడాలేమీ ఉండవు. హిట్ టాక్ వచ్చిందంటే చాలు కుండపోతగా కాసుల వర్షాన్ని కురిపించేస్తాయి. చిన్న సినిమాలకు మొదట్లో తక్కువ కలెక్షన్లే నమోదైనా ఆ తరువాత మౌత్ టాక్ కారణంగా బాగానే పుంజుకుంటాయి. ఉదాహరణకు బిచ్చగాడు, రీసెంట్గా వచ్చిన కార్తికేయ సినిమాలనే తీసుకోండి. బిచ్చగాడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. పైగా అదొక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ హిట్ టాక్ పుణ్యమా అని బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుంది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక కార్తికేయ 2 సినిమా అయితే అంతకు మించి రఫాడించేసింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో కలెక్షన్ల సునామీనే సృష్టించింది. హిట్ టాక్తో చిన్న సినిమాలే ఆ రేంజ్లో కలెక్షన్లు కలెక్ట్ చేయగలిగినప్పుడు ఇక పెద్ద సినిమాలు ఇంకే రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపించాలి. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్పై తాండవం చేయాలి. వీకెండ్స్లోనే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా స్టడీ రన్ని కొనసాగించాలి. కానీ నాగార్జున నటించిన ద ఘోస్ట్ సినిమా విషయంలో మాత్రం అలాంటి రిపోర్ట్ నమోదు కావడం లేదు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చినా, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినా ఎక్కడా తేడా కొట్టిందో తెలీదు. కానీ వసూళ్లు మాత్రం చాలా దారుణంగా నమోదు అవుతున్నాయి. మరీ చిన్న సినిమాల కంటే తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 2,45,00,000 షేర్ మాత్రమే వసూలు చేసింది. నిజంగా ఇది షాకింగ్ రిపోర్ట్ అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో కాస్త మంచి బజ్తో వస్తున్న చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 2 నుంచి 3 కోట్ల వరకు షేర్ వసూళ్లు రాబడుతున్నాయి. అలాంటిది నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా చిన్న సినిమాల తరహాలోనే అంత తక్కువ కలెక్షన్లు కలెక్ట్ చేయడం నిజంగా అవమానకరం. పోనీ హిట్ టాక్ పుణ్యమా అని రెండో రోజైనా మంచి వసూళ్లు వచ్చాయా అంటే అంతకంటే దారుణంగా డ్రాప్ అయ్యాయి. రెండో రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 91 లక్షలు మాత్రమే. మూడో రోజు వచ్చేసరికి వసూళ్లు మరింత పడిపోయాయి. కేవలం 56 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక నాలుగో రోజైతే మరీ ఘోరం. కేవలం 38 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో మొత్తం 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 4,30,00,000 షేర్, 8,10,00,000 గ్రాస్ నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 3,52,00,000 షేర్, 6,30,00,000 గ్రాస్ వచ్చినట్టు తేలింది. నిజానికి తొలి రోజు తక్కువ కలెక్షన్లు వచ్చినా పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకుంటాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఇది క్రమంగా డ్రాప్ అవుతూ వస్తోంది. వీకెండ్లో కూడా కలెక్షన్లు పెరగడం లేదు. చూస్తుంటే ఇది భారీ నష్టాలతో డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక్కడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చూస్తే 4 రోజుల్లో కేవలం 4,30,00,000 వచ్చాయి. అంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 17,70,00,000 కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ బాక్సాఫీస్ వద్ద నమోదవుతున్న వసూళ్లతో బేరీజు వేసుకుంటే అంత భారీ మొత్తాన్ని ఇది రికవర్ చేయగలుగుతుందా? అసలు ఫుల్ రన్ లోపు ఈ సినిమా 10 కోట్ల షేర్ మార్క్ని అందుకుంటుందన్న సంకేతాలే కనిపించడం లేదు. ఎంత లేదనుకున్నా ఈ సినిమా 12 నుంచి 15 కోట్ల మేర నష్టాలు మిగిలిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా డిజాస్టర్ సినిమాల కేటగిరీలోకి ఈ ఘోస్ట్ సినిమా చేరిపోతుంది. చూద్దాం ఫుల్ రన్ లోపు ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో. అయిపోయి